ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 18వ సంకీర్తన 28వ వాక్య భాగాన్ని మొదటి లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ కీర్తనకారుడు ఎంత చక్కగా ప్రస్తావించి రాయించాడో చూడండి. ఈ రోజున చాలా మంది దేవుడు చేసిన మేలులు ఉపకారులు చెప్పలేని స్థితిలో ఉంటారు. నేను అంటాను, ప్రతి విషయంలో మనం థ్యాంక్స్ గివ్, కృతజ్ఞతాస్తుతి చెప్పే బిడ్డలుగా మనం ఉండుముగాక. ఏవండి, జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత భావం కలిగి బ్రతుకుదాం అనే ఆలోచన విధానం కలిగిన వారు చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయును. అబ్బా, ఏమండి, ఇతగాడి జీవితాన్ని ప్రభు ఏం చేశాడంట? నా దీపము, ఆరిపోయిన దీపము, ఏమండి, దేవుడు వెలిగించాడు. ఒకప్పుడు నేను ఆరిపోయిన వ్యక్తిని, ఒకప్పుడు నేను ఎక్కడ ఉండేవాడినో, ఏ గ్రామంలో ఉండేవాడినో, ఏ దేశంలో ఉండేవాడినో ఎవరికి తెలియదు, దిక్కు లేనివారు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఏమండి, దైవజనులైన యేసన్న గారు గొప్ప దైవజనులండి బాబు. అలాంటి దైవ సేవకులు ఈ తరంలో ఒక ఆణిముత్యం లాంటి వారు. అలాంటి సేవకులు మరలా పుడతారో పుట్టరో అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడో నెల్లూరు పట్టణంలో ఏమండి, రైల్వే ట్రాక్ల మీద రక్తం కక్కుకుంటూ తరతరాల శాపాన్ని అనుభవిస్తూ కుటుంబంలో కూడా కొట్టివేయబడి ఎక్కడో భయంకరమైన బ్రతుకుతున్న ఆ వ్యక్తిని నీతి సూర్యుడైన యేసు ప్రభు వెలిగించి, ఏమండి, ఆ వ్యక్తిని వెలిగించి ఎక్కడ తీసుకొచ్చాడండి? గుంటూరు పట్టణానికి తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచ దేశాల్లో, ఏమండి, యేసన్న గారు అంటే తెలియని వ్యక్తి ఉన్నారా? చూడండి, ఆ దైవజనుని దేవుడు వెలిగించాడు. ఒక వ్యక్తి వెలిగిస్తే ఎవడో ఆర్పగలడు? యేసయ్య వేస్తే తీయలేడు, తీస్తే వేయలేడు. అలాంటి వ్యక్తి ఆ దైవజనుని వెలిగిస్తే ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో మోగించుచున్నది. ప్రతి చోట సాక్షిగా మోగించుచున్నది, ప్రతి చోట సాక్షిగా నీవు వెలిగించిన దీపము. ఏమండి, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ రోజున కృతజ్ఞత కలిగి ఉంటే, ఏమండి, సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా నా దేవుడు వెలిగించిన దాన్ని నువ్వు చెప్పాలి. ఒకప్పుడు నీకు ఇల్లు లేదు, దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఏమండి, నా దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని చెప్పగలుగుతున్నారా ఎవరైనా? ఇంకా ఏదో కొరత చెప్పేవాళ్ళే కానీ నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు నాకు కారు ఇచ్చాడండి, దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడండి, నన్ను వెలిగించాడండి, సాక్షిగా నిలబెట్టాడండి అని ఎవరైనా చెప్తున్నారా? ఏ చిట్టి చూసినా ఇంకా కావాలి. చూస్తున్న దేవుడు దుఃఖపడతాడు. జాగ్రత్త. ఎప్పుడు కావాలని అడగండి. ఎప్పుడు తినే ఈ పొట్టకు కూడా అంట సైన్స్ ప్రకారం వీక్లీ 1 time 1 day ఫాస్టింగ్ పెట్టాలంట, లేకపోతే కడుపు పాడైపోతుందంట. ఎప్పుడు తీసుకోవటమే కాదు, దేవుని దగ్గర నుండి కొన్నిసార్లు నువ్వు దేవునికి ఇవ్వడం, ఏమండి, అనేకులకు పంచడం, అనేకులకు దాన ధర్మాలు చేయడం చేయాలండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నిన్ను వెలిగించాడు, ఉద్యోగం ఇచ్చాడు. అసలు ఊర్లోనే నిన్ను ఎవడు గుర్తుపట్టడు,
మహాదేశ విదేశాల్లో తీసుకెళ్ళాడు. ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా తమ్ముడా? కృతజ్ఞత కలిగి ఉన్నావా తల్లి? ఏమైనా ఆశీర్వాదం చెప్తుంటే నోరు మూసేస్తున్నావు తప్పమ్మా. ఆయన నా దీపమును వెలిగించాడని ఈ దావీదు గారు ఎంత చక్కగా చెప్పాడు. ఏమండి, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును కూడా దేవుడు వెలిగించి ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రథమ స్థానంలో పెట్టి యోధా గోత్రాన్ని హెచ్చించి అతని సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు. మీరు కూడా కృతజ్ఞత కలిగి సమర్పణ కలిగి బ్రతికితే నిశ్చయముగా నీ దీపాన్ని ప్రపంచమంతా ఊరేగించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాదేవుడా, ఈ బిడ్డల యొక్క జీవితాల్ని వెలిగించావు, అనేకులకు సాక్షిగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక.